కూటమి పాలనలో అరాచకాలు పరాకాష్ఠకు చేరుకున్నాయి. హిందూ ఆలయాలను టార్గెట్ చేస్తున్న టీడీపీ గూండాలు అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలో ఓ దేవాలయ పూజారిని బయటికి గెంటేసి ఏకంగా ఆలయాన్నే కబ్జా చేశారు. గుప్త నిధుల కోసమే టీడీపీ నేతలు ఈ అన్యాయానికి పాల్పడ్డారని ఆలయ పూజారి రమణాచారి ఆరోపిస్తున్నారు. టీడీపీ గూండాల బెదిరింపులు తట్టుకోలేక అనంతపురం కలెక్టర్ కార్యాలయం వద్ద ఆమరణ నిరాహార దీక్షను చేపట్టారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ పూజారి పేరు రమణాచారి. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గ కేంద్రంలోని దుర్గాంజనేయ స్వామి ఆలయంలో పూజారిగా విధులు నిర్వహిస్తున్నారు. తన తండ్రి తాతల నుంచి వచ్చిన పౌరోహిత్యాన్ని అదే ఆలయంలో ఉంటూ కొనసాగిస్తున్నారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత సింగనమల టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి కన్ను సింగనమల దుర్గాంజనేయ స్వామి ఆలయంపై పడినట్లు ఆమె అనుచరుల ద్వారా అందుతున్న సమాచారం. సింగనమల దుర్గాంజనేయ స్వామి ఆలయం కొన్ని వందల సంవత్సరాల క్రితం నిర్మితమైన పురాతన ఆలయం. గుప్త నిధుల కోసం ఇక్కడ ఉన్న దుర్గమ్మ విగ్రహాన్ని కూల్చేసి తవ్వకాలు జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆంజనేయ స్వామి విగ్రహం కింద కూడా అతి విలువైన బంగారు వజ్రాభరణాలు ఉంటాయని టీడీపీ నేతలు భావిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి తన తల్లి ద్వారా ఆలయాన్ని తన గుప్పిట్లో ఉంచుకునేందుకు గత కొన్ని రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారని కూటమి పార్టీలకు చెందిన నేతలే మాట్లాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిరోజు టీడీపీ నేతలు ఆలయం వద్దకు రావడం, ఆలయ పూజారి రమణాచారిని ఖాళీ చేసి వెళ్లిపోవాలని బెదిరిస్తూ వచ్చారు. టీడీపీ నేతల గూండాయిజంపై బాధిత ఆలయ పూజారి రమణాచారి డయల్ 100 కు ఫోన్ చేసినా, పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసినా ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. పూజారికి న్యాయం చేయకపోగా ఆయన కాళ్లు విరగ్గొడతామంటూ సింగనమల సీఐ కౌలుట్లయ్య బెదిరించడం సంచలనం సృష్టిస్తోంది. సోమవారం ఆలయం దగ్గరకు వచ్చిన టీడీపీ నేతలు ఆయన్ను బలవంతంగా బయటకు పంపడంతో ఇక చేసేదేమీ లేక ఆయన అనంతపురం కలెక్టర్ కార్యాలయం వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి, ఆమె తల్లి లీలావతి గుప్త నిధుల కోసమే ఈ దారుణానికి పాల్పడ్డారని ఆలయ పూజారి రమణాచారి, ఆయన తండ్రి కృష్ణమూర్తి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లోకల్ గా కంప్లైంట్ చేస్తే వాళ్ళు తీసుకోమన్నారు కంప్లైంట్. తర్వాత సిఐ కౌలుట్లయ్య గారు నేరుగా దీంట్లో ఇన్వాల్వ్ అయిపోయి నన్ను స్టేషన్ పిలిపించి చెప్పారేమంటే, బ్రాహ్మణుడు మీరు కొండ దిగిపోకపోతే మీ కాళ్ళు విరుగుతా అన్నాడు ఆయన. తర్వాత మా ఇంటికి వచ్చి మీ ఇంటిని జేసీబీ కూల్చేస్తాము వెళ్ళిపోతే అన్నారు. తర్వాత అమ్మవారి దేవస్థానం దొంగతనం అయితే ఆ ఆభరణ నువ్వే దొంగిలించా ఒప్పుకో, లేకపోతే నువ్వు కేసు పెడతా నీ కాపాడేవాళ్ళు అని అన్నారు ఆయన. ఆ విధంగా నేను ఈ 3 విషయాల మీద ఎస్పీగా కంప్లైంట్ చేశాను. ఎస్పీగా డిఎస్పీగా ట్రాన్స్ఫర్ చేస్తే డిఎస్పీ గారు ఏమన్నారంటే, సిఐ గారు ఇది సివిల్ మ్యాటర్ మీద ఇన్వాల్వ్ కావద్దు అన్నారు. అయినప్పటికీ ఆయన మా ట్రస్ట్ సభ్యులని అందరినీ బలవంతంగా పిలిపించి ఎంఆర్ ఆఫీస్కి కూర్చోబెట్టి వాళ్ళ చేత వాళ్ళని బెదిరించి రాజీనామా చేయించారు ఆయన. మా ముత్తాత కాలం నుంచి చేస్తున్నాం సార్. నేను మా ఫాదర్ వెంకటరమణాచార్యులు అని టీచర్గా ఉండి కూడా పాప సేవ చేసినాడు. ఇప్పుడు నా కుమారుడు వచ్చినాడు. వాళ్ళు వచ్చి నేనంతా బెదిరించి ఆయన ముందు కొండ దిగిపోలే మీరు, లేకపోతే కనుక వేరే వాళ్ళకి టీటీ కూడా చెప్తాను. ఆయన బాడీ ఇల్లు చూడండి దెబ్బేయండి అని చెప్పంటాను. నేను నాతో మాట్లాడుకుంటా. వాళ్ళమ్మ లీలావతమ్మ కాదమ్మా, ఎమ్మెల్యే బండారు శ్రావణి వాళ్ళ అమ్మాయి చెప్పిందంటారా? అమ్మే నేను డైరెక్ట్ మాట్లాడినా. నాలో టైం ఇమ్మా మాట్లాడతామంటే, లేదు సాయం 16 నెలలు అయింది, అవన్నీ లేదు, ముందు మీరు కింద దిగిపోండి అని చెప్పి మన బాడీ చూడండి, బాడీ చూసి దెబ్బేయండి అని అంటారు. దాంట్లో గుప్త నిధులు ఉంటాయి, దానికోసం మిమ్మల్ని పంపించేసి చేస్తున్నా ఉన్నాయా నిజంగానే? ఇంత ఏమనకు తెలుసు. గోపురం కొట్టాను ఇంతకుముందు అంచేస్తే గోపురము ఈ పాత కమిటీ వాళ్ళు టౌన్ కమిటీ ఉన్నప్పుడు మళ్ళీ దుర్గా గుడి కొట్టేసినారు. అప్పుడు ఎవరు పట్టించుకోలే. మళ్ళీ ఇప్పుడు దీనికి ప్లాన్ వేసి ఉందని అంటున్నారు. సింగనమల దుర్గాంజనేయ స్వామి ఆలయాన్ని టీడీపీ నేతలు కబ్జా చేయడంపై వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మాజీ మంత్రి శైలజానాథ్ ధ్వజమెత్తారు. ఆమరణ దీక్ష చేస్తున్న ఆలయ పూజారి రమణాచారిని పరామర్శించారు. దీన్ని పట్టించుకోకపోతే ఖచ్చితంగా ప్రభుత్వానికి ఇబ్బంది వస్తుంది, చూస్తా ఊరికే ఉండం. కాకపోతే నేను భక్త సంఘాలని అట్లాగే అందరిని కోరుకునేది ఒకటే, దీన్ని మనం తీసుకెళ్ళాలి. ఇంకా ఇది ఇక్కడితో మొదలై అంతం కాదు. ఇది అన్ని గుళ్ళకు దీన్ని వ్యాపింపజేసే ప్రయత్నం చేస్తారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అధికార బలంతో లేకుంటే ఆ మదంతో అనే పదం కూడా వాడుతూ ఉన్నా నేను. దాంతో ఇసుకమ్ముతారు, తొగుతారు, జనాల్ని బాధిస్తారు. ఆయన ఇంట్లో ఉంటే పోయి అతను కొట్టేకపోతారు, నీ కాళ్ళు ఇంచేస్తామంటారు. సో మా వరకు మేము ఈ విషయం పట్ల న్యాయం జరగాలి, దేవునికి న్యాయం జరగాలంటే పెద్ద మాట. కాకపోతే ఏదంటే ఈరోజు సమస్య ఏదంటే దేవునికి వాక్యాలు వేసుకొని పోతూ ఉన్నారు. సో తక్షణం ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి దాని పట్ల గ్రామస్తులను కూర్చోబెట్టుకొని మాటలకు పరిష్కారం రావాలా. ఇట్లాగే తెలుగుదేశం పార్టీ దౌర్జన్యం చేస్తే ఖచ్చితంగా మా వరకు మేము వైఎస్ఆర్సీపీగా
అట్లా మిగతా మాకు కలిసి వచ్చే వాళ్ళని కలుపుకొని దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తాం. ఆలయ పూజారి రమణాచారికి బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు జ్వాలాపురం శ్రీకాంత్ సంఘీభావం తెలిపారు. ముఖ్యంగా ఈ పాత కమిటీని పక్కకు నెట్టేసి ఈ ఎమ్మెల్యే గారి వాళ్ళ అమ్మగారు అయినటువంటి బండారు లీలావతి గారు దీనికి చైర్మన్ అయి ఆల్రెడీ పక్కన దుర్గగుడిని తవ్వేశారంట గతంలో. ఇప్పుడు ఈ 2 ఏళ్లుగా దాదాపు వచ్చిన 1.5 సంవత్సరం నుంచి స్వామిని బయటికి పంపిస్తే ఆంజనేయ స్వామి ఆలయాల్ని వాళ్ళు కబ్జా చేసుకొని ఈ యొక్క ఆలయం కింద ఉండే నిధిని తీయాలా అన్నది వారి యొక్క ఎమ్మెల్యే గారు కానీ వారి అమ్మగారు కానీ వారి యొక్క వారు చేస్తున్న తీరు. మొత్తంగా దీంట్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆలయాల భూములకు కానీ ఆలయాల హుండీలకు కానీ బ్రాహ్మణులకు కానీ గడ్డుకాలము అని చెప్పచ్చు. ప్రతిరోజు చూస్తున్నాం మనం నిత్యము. ఇది అహోబులంలో హుండీ చోరీ, కదిరిలో హుండీ చోరీ, నిన్న వాడపల్లిలో హుండీ చోరీ, ఇటువంటివంతా గూగుడులో హుండీ చోరీ, దేవాలయాలను కబ్జా చేస్తున్నారు. సింగనమల దుర్గాంజనేయ స్వామి ఆలయ పూజారి రమణాచారిపై టీడీపీ నేతల దాష్టీకాన్ని విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా ఖండించింది. అనంతపురం కలెక్టరేట్ వద్ద దీక్ష చేస్తున్న ఆలయ పూజారి రమణాచారిని నేతలు పరామర్శించారు.